ఎంతో రుచిగా ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి క్యారెట్ రైస్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 1 పాట్ మీల్ లాగా మనము లంచ్ బాక్సెస్ లో క్యారీ చేయడానికి, జర్నీలో క్యారీ చేయడానికి కూడా సూపర్ గా ఉంటుందండి. దాని గురించి బాణాలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా దినుసులన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసానండి. ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ ఆనియన్, జాజికాయ, రాతి పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా అది వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి చిలుకలు, ఆనియన్ చిలుకలు వేసుకున్నాను. కొంచెం పుదీనా కూడా యాడ్ చేశానండి. రుచికి సరిపడా సాల్ట్, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటామండి. ఈ మూమెంట్ లో క్యారెట్ పీసెస్ యాడ్ చేసేస్తాం అనమాట. ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నాను. నేను ఏ షేప్ లో కట్ చేసుకున్నా పర్లేదండి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని బిర్యానీ మసాలా లేదా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ నిండా వేసేసుకొని కొంచెం అలా ఫ్రై అవుతుండగా కొన్ని జీడిపప్పులు వేసేసుకున్నాము. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. నేను ఏమి సోక్ చేయడం అలాంటిది ఏం చేయలేదండి. జస్ట్ వాష్ చేసి యాడ్ చేస్తున్నాను అంతే. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేస్తాం. నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను, అందుకని 6 కప్పుల వాటర్ ఇక్కడ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇంకొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తామండి. ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ పోపు వేగేటప్పుడు కూడా కొంచెం పుదీనా వేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ఇంకా కింద ఫ్లేమ్ ని లో చేసేసి లిడ్ పెట్టేసి 10 to 15 మినిట్స్ మనం ఉడకనిస్తామండి. ఇంకా అంతే, గుమగుమలాడేటువంటి క్యారెట్ రైస్ రెడీ అయిపోతుందండి. ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను అనమాట. చెప్పడం కంటే కూడా మీరు ఒకసారి చేసి చూడండి, అదిరిపోతుంది. టేస్ట్ చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంటుంది అనమాట. లైట్ గా క్యారెట్ లో ఒక స్వీట్నెస్ ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది అసలు. ఇంకా దీని కాంబినేషన్ లో మీరు ఏ టైప్ ఆఫ్ రైతా చేసుకున్నా బాగుంటుంది. నేను ఇక్కడ ఆనియన్ రైతా చేసుకున్నాను అనమాట. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఈవెన్ ఆఫీసెస్ కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే మనం జర్నీస్ చేసేటప్పుడు కానీ మనం ప్యాక్ చేసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకు ఒక్కొక్కసారి ఏంటంటే పెద్దగా వంట చేయాలనిపించదు, సింపుల్ గా ఏదైనా చేసేసుకుంటే బాగుండు అని అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ అండి. అందరూ ఇష్టపడతారు. చాలా బాగుంటుంది, చాలా పోషకాలు కలిగింది.